అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క దైవ గ్రంథంలోని సిలువ చరిత్రను గురించి యేసు ప్రభు యొక్క శ్రమల గురించి మనం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నుండి చదివితే గనక, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియో దొరకలేదు. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం నాయన. కొద్దివారము నైనా నీ సత్యమునకు లోబడు సాక్షులుగాను, నీ సత్యమును నిన్నును వెంబడించు నాయనా ఆత్మానుసారమైన సాక్షులుగాను మేము ఉండగలుగునట్లు పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశంలోనికి మమ్మల్ని చేర్చుకొని ఆత్మ తండ్రి గారి యొక్క సాక్షులుగా మీరే మమ్మలను పరిశుద్ధాత్మ కౌగిల్లోనికి మమ్మల్ని మలుచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క సిలువ చరిత్ర విశ్వాస యొక్క జీవితానికి ఒక మాదిరి. దేవుని యొక్క సిలువ చరిత్ర విశ్వాస యొక్క జీవితానికి మేలుకరమైనది, ఓర్పును, నేర్పును సహింపచేసేది. దేవుని సిలువ చరిత్ర లోకమును, పాపమును సిగ్గుపరిచింది. దేవుడి యొక్క సిలువ చరిత్ర పాపికి ఆదరణ ఇచ్చేది, సత్యము వైపు నడిపించగలిగింది. దేవుని యొక్క సిలువ చరిత్ర యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడక ముందు ఈ యొక్క 6 తీర్పులు పొందిన తర్వాత, ఈ 6 తీర్పులు పొందటానికి లోకములో ఉన్నటువంటి యూదులు, యూదా ప్రధానులు, యూదా యాజకులు, యూదా ప్రాంతపు ఆ యొక్క సన్హెడ్రిన్ సభ వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద అబద్ధపు సాక్షులను నిలువబెట్టి నేరస్థాపన చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాక్యంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక, అబద్ధ సాక్ష్యములు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. అబద్ధ సాక్ష్యములు అనేకమైన వచ్చినను సరే యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడు అని రుజువుపరచలేదు. పేతురు పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆయనలో ఏ కపటమును లేనివాడు యేసుక్రీస్తు, నోట మాట. ఎందుకు అసలు దైవ గ్రంథము ప్రకారము సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యము ఎవరికి సాక్ష్యము, దేనికి సాక్ష్యము? దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడబడక ముందు, వాక్యము ప్రకారము కంటే ముందు అసలు సాక్ష్యము అను పదానికి అర్థం సత్యమును రుజువుపరచగలిగేది, సత్యమును నిరూపించగలిగేది సాక్ష్యం. సత్యమును సత్యముగా ధృవపరచగలిగేది, ధృవీకరించగలిగేది సాక్ష్యము. నిర్దోషముగా నడిపించగలిగేది సాక్ష్యం. నీతిమంతి వైపు నడిపించగలిగేది సాక్ష్యం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, బైబిల్ గ్రంథము ప్రకారము సాక్ష్యము అనగా మనము నిత్య జీవము దయచేసిన దేవుడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారం చూడగలిగితే గనక, యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారం చూస్తే గనక, సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. చూడండి,
జీవము దయచేయగలిగినది సాక్ష్యము. చీకటి అపవాది స్థితిలోనికి నడిపించేది అబద్ధము. బైబిల్ గ్రంథము ప్రకారము యోహాను గారు అంటున్న మాట, యోహాను గారి ద్వారా దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక సాక్ష్యము అనగా జీవము వైపు నడిపించగలిగేది, జీవమును వైపు పోషించగలిగేది. ఏ జీవము అనగా నిత్య జీవము దయచేసిన దేవునిని రుజువు చేయగలిగినది సాక్ష్యము. నిత్య జీవము కలిగిన దేవుని వైపు నడుచుట సాక్ష్య సంబంధము కలిగి ఉండటం. మనం కూడా మానవ జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక మంచి విషయానికి చెడు విషయానికి, నిజానికి అబద్ధానికి మధ్య ఉండేది సాక్ష్యం. సాక్ష్యము అబద్ధం వైపు వెళితే చీకటికరమైన పరిస్థితి, సాక్ష్యము నిజము వైపు వెళితే గనక అది జీవము కలిగిన స్థితి. సాక్ష్యము అనగా నిత్య జీవము వైపు నడిపించగలిగేది సాక్ష్యము. బైబిల్ గ్రంథములో కూడా సాక్ష్యము అను మాటకు, సాక్ష్యము అను మనిషికి మిక్కిలి విలువ ఇవ్వగలిగింది బైబిలు లేఖనము. దేవుణ్ణి బట్టి చూడగలిగితే గనక యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీద దైవ కార్యమును చేయుచున్న మానవ శరీర రూపంలో ఉన్నంత కాలము కూడా పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక బాప్తిస్మమిచ్చు యోహాను గారి యొక్క సాక్ష్యమును గురించి కూడా మనం చూడగలిగితే గనక, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే మొదట ఉన్నవాడు, నేను చెప్పినది ఆయన గురించే అని ఎలుగెత్తి చెప్పాడు యోహాను గారు. బాప్తిస్మిచ్చు యోహాను గారి సాక్ష్యము ఏంటనిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి చేస్తున్న సాక్ష్యము. అప్పటికి సిలువ వేయబడలేదు, అప్పటికి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు యెరూషలేము పట్టణంలో ప్రాచుర్యంలోనికి రాలేదు. కానీ బాప్తిస్మమిచ్చి యోహాను గారు అంటున్న మాట ఏంటనిస్తారంటే, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడనియు, నాకంటే ముందున్నవాడనియు, నాకంటే ఉన్నతమైన వాడనియు యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి బాప్తిస్మము తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారే వచ్చి సాక్ష్యము చెబుతున్నారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందపడుచున్నాను, సంతోషపడుచున్నాను, ఉల్లాసపడుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు కొరకు బాప్తిస్మమిచ్చు పొందుతున్న సమయముల్లో పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చి సాక్ష్యము చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన పశువుల పాకలో పుట్టినప్పుడు అయి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజులలో బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఎలాగైతే సాక్ష్యమిస్తున్నారో, బాల్యంలో ఉండేటప్పుడు కూడా పరలోకంలో ఉన్న దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని గురించి లోకరక్షకుడుగా, ఇదిగో లోకమంతటికి కూడా మహదానందము సంతోషకరము కలుగులాగున్న లోకమునకు రక్షకుడు పుట్టి ఉన్నాడని సాక్ష్యము చెబుతున్నారు. విన్న వాటిని, కన్న వాటిని, గ్రహించిన వాటిని నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో ప్రకటించుటే దేవుని కొరకు నిత్య సాక్ష్యకరమైన జీవితము మనం పొందగలిగే వారముగా ఉండగలుగుతాం. నిత్య జీవము పొందే సాక్ష్యము ఏమిటి అనిసినంటే యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే గనక మనకు కూడా కనబడుతుంది. కొద్దిమంది కోసం
యేసుక్రీస్తు ప్రభు తన పనివారి విషయంలో, తన దాసుల విషయంలో, తన ప్రవక్తల విషయంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా సాక్ష్యము చెప్పారు. మానవ నైజము కూడా ఏదో ఒక సమయంలో సాక్ష్యము అని అంటుంది. సాక్ష్యము అనగా ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం చూస్తే నిజమును రుజువుపరిచేది, నిజమును నిరూపించగలిగేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, బైబిల్ గ్రంథమంతా కూడా దేవుని గురించి సాక్ష్యం చెబుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని కొరకు సాక్ష్యము చెప్పవలసిన వారు. ఈ ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటానికి ఏ సాక్షులుగా నిలబడ్డారనిసరంటే అబద్ధపు సాక్షులుగా నిలబడ్డారు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి సిలువ వేయటానికి ఏ ఇశ్రాయేలునైతే దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి ఏర్పాటు జనాంగముగాను అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఏర్పాటులో ఉన్న ఇశ్రాయేలు సంతానముగాను దేవుడు కోడి పిల్లలను, కోడి తన రెక్కల క్రింద ఎలాగైతే కాపాడుతుందో అంతకంటే శ్రేష్టముగా కాపాడుకుంటూ వచ్చిన ఈ ఇశ్రాయేలు ప్రజలు కాపాడిన దేవుని వైపు కాకుండా లోకము వైపు నిలవబడి దేవుని వైపు అబద్ధపు సాక్షులుగా నిలబడుతున్నారు. ఇది ఎంత నేరము, ఎంత పాపము, ఎంత దోషము దేవునికి మనం లెక్కప్ప చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, దేవుని యొక్క వాక్యమే మనకు చెబుతుంది, లేని వార్తను పుట్టించకూడదు, అబద్ధపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే కనుక, నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలయకూడదు. ప్రజలేమో దేవుని ప్రజలు, వీరు చెప్పుకుంటున్న మాట కూడా అబ్రహాము సంతానమని వీరు చెప్పుకుంటున్నారు. కానీ దేవుడే శరీర రీతిగా భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడి వలన ఉపకారమైతే పొందారు, కానీ దేవుని వలన పరలోక సంబంధమైన స్థితిని వారు సంపాదించుకొనలేను ఆలోచన లేకపోవటాన్ని బట్టి ఈ ఇశ్రాయేలీలు ఎక్కడ తిరిగారనిసరంటే అబద్ధపు వైపు తిరిగారు, దుష్టులతో తిరిగారు, అన్యాయపు వైపు తిరిగి అన్యాయపు సాక్షులుగాను అబద్ధపు సాక్షులుగాను ఇశ్రాయేలు ప్రజలు మార్చబడిపోయారు. కారణం ఏంటంటే అబద్ధానికి జనకుడు అపవాది. అబద్ధానికి జనకుడు అపవాది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, నీ పొరుగువాని మీదే సాక్ష్యము, అబద్ధపు సాక్ష్యము పలుకకూడదని ద్వితీయోపదేశకాండము 5:20లో రాయిస్తే, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము తర్వాత సంగతి దేవుని మీదే అబద్ధపు సాక్ష్యము పలుకుతున్నారు వీరు. దేవుని మీద, దేవుని పనుల మీద, దేవుడు మాట్లాడిన మాటల మీద, దేవుడు ప్రకటించిన ప్రకటనల మీద వీరు చేస్తున్న ప్రతి పని కూడా ఎటువంటిది అనిసరంటే అబద్ధకరమైన పని. అబద్ధకరమైన మాటలు దేవుని నిలబెట్టే పని కాదు, కానీ దేవుని పనిని, దేవుని కార్యక్రమమును విలువ తక్కువగాను, బలహీనముగాను, ఆయాసకరముగాను, బలహీనపరిచే మాటలు, బలహీనపరిచే పనులు వీరు చేశారు. కాబట్టి వీరు ఏమి విత్తారో ఒకరోజు వీరి బిడ్డలు కూడా హిట్లర్ కాలానికి వచ్చేటప్పటికి ఆ ఫలాన్ని రుచి చూచారు వీరి నోటి మాటను బట్టి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, యేసుక్రీస్తు ప్రభువుని నేరస్తునిగా కోర్టులో నిలబెట్టారు, నేరస్తుడిగా సమాజ మందిరంలో నిలబెట్టారు, నేరస్తుడిగా ప్రధాన యాజకుల ముందు నిలబెట్టారు, నేరస్తుడిగా రాజు ముందు నిలబెట్టారు, నేరస్తుడిగా గవర్నర్ ముందు నిలబెట్టారు, నేరస్తుడిగా ఏ అద్భుత కార్యాలు అయితే చేశారో, ఎంతమంది ప్రజల ముందు అయితే నిలబెట్టారో ఆ మహాసభ ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నేరస్తుడిగా నిలవబెట్టారు. నేరస్తుడిగా అయితే నిలవబెట్టారు, కానీ నేరాన్ని మాత్రం రుజువుపరచలేకపోయారు. కారణం ఏంటనిసనంటే, ఏమన్నా మనం అబద్ధమాడినా సరే, లోకంలో సామెత ఉంటుంది, అబద్ధమాడితే కనుక అతుక్కున్నట్టు ఉండాలట, లోకపు సామెత.
కానీ బైబిల్ గ్రంథము చెబుతున్న మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ద్వితీయోపదేశకాండము 19 అధ్యాయము 15వ వచనంలో చూస్తే గనక 19వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనక ఎవరైనా గనక సాక్ష్యము చెప్పాలంటే ఒకళ్ళు చెబితే సరిపోదు, ఇద్దరికి మించి లేదంటే ముగ్గురు ఉండాలి. ఆ ముగ్గురు కానీ ఇద్దరు కానీ చెప్పినప్పుడే ఆ సాక్ష్యానికి బలం. కనీసం యేసుక్రీస్తు ప్రభు మీద మోపిన 6 నేరాలలో ఒక్క నేరమును కూడా రుజువుపరచడానికి ఎవరు కూడా లేరు. ప్రధాన యాజకులు, మహాసభ వారు అందరూ ఉన్నారు. కనీసం అధికారుల దగ్గరకు వచ్చిన యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఆ సమయంలో దేవుని తరపున మాట్లాడలేకపోయాడు. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే లోకమంతా కూడా అపవాది విషయంలో ఉంది. మానవులందరూ కూడా అపవాది వశంలో ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులందరూ కూడా అపవాది వశంలో ఉన్నారు. అపవాది వశంలో ఉన్న అధికారులు, అపవాది వశంలో ఉన్న లోకము, అపవాది వశంలో ఉన్న ప్రజలు, అపవాది వశంలో ఉన్న ఆ యొక్క దేవాలయము అంతా కూడా ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభుకి స్థానం ఇవ్వలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన దేవుడిగా చూడలేకపోయింది. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన గురించి తను చెప్పుకోవడమే కాదు, ప్రభు అంటున్న మాట, నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడును, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పిననిసి యోహాను 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలుగుతాం. నన్ను గురించి రుజువుపరుస్తున్నవాడు, నన్ను పంపినవాడు, నన్ను నడిపిస్తున్నవాడు, నాకు కార్యములు జరిగిస్తున్నవాడు, నా యందు ఉన్న తండ్రి, నాలోను తండ్రి ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను, నా యందు ఎవరుంటారో వారు కూడా తండ్రి యందు ఉన్నవారు అనేసి దేవుడు అంటున్నమాట. అందుకని అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసుక్రీస్తు ప్రభు త్రిత్వమై ఉన్నాడు. తండ్రిగా పనిచేస్తాడు, కుమారుడిగా రక్షణ ఇచ్చాడు, ఆత్మీయ తండ్రిగా ఆయన తండ్రి స్థానంలోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఏ పాపమైతే మనల్ని దూరము చేసిందో ఆ పాపము నుంచి మనల్ని విడుదల చేయించి, ఆ పాప ఫలితముల నుంచి విమోచన కలిగించి, తిరిగి పాప స్థలము నుండి ఉత్తమ స్థలమునకు అనగా తండ్రి ఉన్న స్థలములోనికి నడిపించగలిగేది ఎవరనిసనంటే ఆత్మ తండ్రి అయినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమం గురించి చూడగలిగితే గనక పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా, పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ప్రభు అంటున్న మాట. యేసుక్రీస్తు ప్రభు రాజు ఎదుట నిలువబడి ప్రభు అంటున్న మాట ఏంటనిసరంటే, నీవు రాజు అంటే అవును నేను రాజునే. దేనికి రాజునంటే సత్యానికి రాజుని, నీతికి రాజుని, యథార్థతకు రాజుని, పరిశుద్ధతకు రాజుని, న్యాయానికి రాజుని, పరలోకానికి రాజుని, రాజులకు రాజును, ప్రభువులకు రాజును, పరలోక పరిశుద్ధతకు రాజును, సర్వ సృష్టికి రాజును నేనే, ప్రభువులకు ప్రభువు నేనే అనిసని అంటున్నాను. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటనిసరంటే, నేను సత్యానికి రాజుని. మీరు అబద్ధం ఆడచ్చు, మీరు అపవిత్రపరిచిన వారై ఉండొచ్చు, కానీ సత్యము సత్యమే. అబద్ధము సత్యాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సత్యము అబద్ధాన్ని సత్యాన్ని అబద్ధము స్వీకరించినా స్వీకరించకపోయినా సత్యము సత్యమే. సత్యము సత్యమే. ముత్యాన్ని తీసుకుని వెళ్ళి పెంటలో వేసిన ముత్యము ముత్యమే. ముత్యాన్ని తీసుకుని వెళ్ళి బురదలో వేసిన ముత్యము ముత్యమే. ముత్యాన్ని తీసుకుని వెళ్ళి నేల మీద వేసిన సత్యము సత్యమే. ముత్యాన్ని తీసుకొని బంగారంలో పెట్టినా సరే ముత్యము ముత్యమే. ముత్యము స్వభావము ఎప్పుడూ మారిపోదు. అలాగున్నే యేసుక్రీస్తు ప్రభు చుట్టూరు కూడా ఎన్ని అపవాద శక్తులు ఉన్నా, ఎన్ని అంధకార శక్తులు ఉన్నా, ఎంతమంది అబద్ధపు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే వాటన్నింటిలోనూ కూడా అనుకూలత ఏంటనిసరంటే యేసు ప్రభువులో ఉన్న సత్యము.
యేసు ప్రభు సత్యవంతుడు, యేసు క్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు. ఏంటి సత్యం అనేసరంటే నిత్య జీవానికి సత్యము, నిత్య జీవానికి సాక్ష్యము, నిత్య సత్యానికి సాక్ష్యము ఎవరనిసనంటే యేసు క్రీస్తు ప్రభు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక అపోస్తలుడైన పౌలు గారి విషయంలో శిష్యులు కూడా చాలా చోట్ల ఏమంటున్నారనిసరంటే మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము. చూడండి, అపోస్తల కార్యాల్లో మనం చూడగలుగుతాం. శిష్యులైన వారు సిలువ వేయబడిన యేసుక్రీస్తు విషయంలో అంటున్న మాట ఏంటనిసరంటే జీవాధిపతి కలిగిన యేసుక్రీస్తు ప్రభువుని మీరు సిలువ వేసి చంపేశారు కానీ ఆయన మృతులలో నుండి లేచెను, అందుకు మేము సాక్షులము. దేనికి సాక్షులు? దేవుని కనులను, దేవుని కార్యమును, అక్షయ దేహమును, పునరుద్ధాన శరీరమును, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును, అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు ప్రభువును, అలాగున్నే మృతులను బ్రతికించిన యేసుక్రీస్తు ప్రభుకు సజీవమైన సాక్ష్యములు ఎవరనిసరంటే అపోస్తలులు. 12 మంది కూడా శిష్యులైన వారు. ఆ శిష్యులు ఇంకొంతమంది శిష్యులకు నేర్పిస్తున్న మాట ఏంటనిసరంటే దేవుడు సత్యవంతుడు, దేవుడు మాటను బ్రతికించేవారు, సత్యానికి సాక్ష్యవంతులు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే యేసుక్రీస్తు ప్రభు గుడారము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మందిరము ఇశ్రాయేలులకు ఇచ్చినప్పుడు ఆ గుడారానికి పెట్టిన పేరు కూడా ఏంటనిసరంటే సాక్ష్యపు గుడారము. అనగా నిజములోనికి వచ్చిన వారు, నిజాయితీలోనికి వచ్చిన వారు, యథార్థతలోనికి వచ్చిన వారు, జీవములోనికి వచ్చిన వారు. ఇశ్రాయేలీలందరూ కూడా లోకములో ఉన్నటప్పుడు అబద్ధికులతో ఉన్నారు, అబద్ధముగా ఉండిపోయారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకొని సాక్ష్యపు గుడారంలోనికి వారిని పిలుచుకునేటప్పుడు ఇశ్రాయేలీలు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, నిజమైన సృష్టికర్త అయిన యెహోవాను తెలుసుకున్నారు, నిజమైన దేవుని కార్యక్రమాలను ఇశ్రాయేలీలు తెలుసుకున్నారు. ఆ స్థలము వారికి నేర్పించింది కాబట్టే దేవుని మందిరానికి ఉన్న పేరు కూడా ఏంటనిసరంటే సాక్ష్యపు గుడారము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక పరిశుద్ధాత్మ తండ్రి గారు మనల్ని దేవుని వైపు నడిపించగలిగే వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులను సృష్టికర్త అయిన యెహోవా పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారికి అన్ని అనుకూలతలన్నీ ఇచ్చి కూడా ఆ యొక్క అరణ్య మార్గములో వారిని నడిపించిన దేవుడు. చేపలు పట్టు శిష్యులను, లోకము దృష్టిలో పామరులుగా ఉన్న ఈ యొక్క శిష్యులను యేసుక్రీస్తు ప్రభు పట్టుకొని ఎలాగ మలిచారనిసరంటే భూమిని తలక్రిందులు చేయు దైవ జనాంగపు శిష్యులు గాని యేసు ప్రభు యొక్క శిష్యులు భూమిని తలక్రిందులు చేయు పరలోకపు పటాలపు వారసులుగా యేసుక్రీస్తు ప్రభు మలిచారు. కారణం ఏంటనిసరంటే దైవస్థితికి సాక్షులు. మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకుంటే కనుక దేనికి సాక్షులుగా మనం ఉంటున్నాం? అబద్ధానికి సాక్షులుగా ఉంటున్నామా? లోకానికి సాక్షులుగా ఉంటున్నామా? పాపానికి సాక్షులుగా ఉంటున్నామా? పరిశుద్ధతకు సాక్షులుగా ఉంటున్నామా? యథార్థతకు సాక్ష్యముగా ఉంటున్నామా? దేవుని కార్యమును నిలబెట్టడానికి సాక్షులుగా ఉంటున్నామా? దేవుని కార్యక్రమమును పోషించడానికి సాక్షులుగా ఉంటున్నామా? దేవుని యొక్క క్రమమును నడిపించడానికి సాక్షులుగా ఉంటున్నామా? లేదంటే కనుక దేవుని క్రమమును వక్రీకరించి దేవుని కార్యక్రమమును కించపరిచి దేవుని కార్యక్రమమును బలహీనపరిచే అబద్ధపు సాక్షుల వరుసలలో మనం ఉండగలుగుతున్నామా? పాపానికి సాక్షులుగా ఉంటున్నామా? పరిశుద్ధతకు సాక్షులుగా ఉంటున్నామా? అక్షయమైన వాటికి సాక్షులుగా ఉంటున్నామా? క్షయమైన వాటికి సాక్షులుగా ఉంటున్నామా? క్రిందన్న వారికి సాక్షులుగా ఉంటున్నామా? పైనున్న వాటికి సాక్షులుగా ఉంటున్నామా? మనుషులకు సాక్షులుగా ఉంటున్నామా? దేవునికి సాక్షులుగా ఉంటున్నామా? మనిషి పనులకు సాక్షులుగా ఉంటున్నామా? దేవుని పనులకు సాక్షులుగా ఉంటున్నామా? శరీర పనులకు సాక్షులుగా ఉంటున్నామా? ఆత్మ సంబంధమైన కార్యములకు సాక్షులుగా ఉండగలుగుతున్నామా?
ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని యొక్క కార్యక్రమం మిక్కిలి గొప్పది, మహిమోపకరంగింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే గనక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. మనుషులు చెప్పే ఏ సాక్ష్యము మనము గొప్ప అనుకుంటున్నామో దానికంటే గొప్పది ఏంటనిస్తుందంటే దేవుని సాక్ష్యము మరీ బలమైనది. మనుషులు పాపానికి సాక్షులు అవ్వచ్చు, కానీ దేవుడు పరలోకానికి సాక్షుడు. పాపము గొప్పదా, పరలోకము గొప్పదా? మనుషులు చెప్పే మాటలు గొప్పవా? దేవుని మాట సాక్ష్యకరమైనది. దేవుని మాట గొప్పదా? అందుకనే యోహాను గారు అంటున్న మాట ఏంటనిస్తారంటే, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తే దేవుని సాక్ష్యాన్ని మనం బలహీనపరుస్తాం. దేవుని సాక్ష్యాన్ని బలపరిచే వారమైతే మనుషుల మాటను, మనుషుల సాక్ష్యమును మనం లెక్క చెయ్యం. ఆనాడు ఇశ్రాయేలీయులు మనుషులను ఒప్పించడానికి అబద్ధము వైపు సాక్షులుగా ఉన్నారు. దేవుని త్రోసివేయటానికి అపవాది వైపు సాక్షులుగా మార్చబడ్డారు. 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన శ్రమలు చూశారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత అక్షయ దేహమును చూశారు. ఆయన ఆరోహణమైన స్థితిని చూశారు కాబట్టి, అక్షయమగు దేవుని వైపు చూశారు కాబట్టి వారి ఆత్మీయ జీవితాలు ఆశీర్వదింపబడ్డాయి. వారి ఆత్మీయ జీవితము సాక్షిగా మలచబడింది. మనం దేనికి సాక్షులుగా ఉన్నాం? ఎవరికి సాక్షులుగా ఉన్నాం? దేని విషయంలో సాక్షులుగా ఉన్నాం? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఆత్మ సత్యము కాబట్టి సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. దేవుడు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యము చెప్పేవాడు పవిత్రమైన ఆత్మ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ గురించి రుజువుపరిచేవాడు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి రుజువుపరిచేవారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పనిని బలపరిచేవారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవను మహిమకరంగా నడిపించేవారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యక్రమములను బహుమిక్కిలి ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా నడిపించేవారు. పరిశుద్ధాత్మ తండ్రి గారి కోసం సాక్ష్యం ఇచ్చేవారు. పరిశుద్ధాత్మ తండ్రి గురించి సాక్షులుగా ఉన్నామా? పాపానికి, లోకానికి దాసులు కలిగిన మనుషులకు సాక్షులుగా ఉన్నామా? మనకు మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని కుమారు యందు విశ్వాసముంచునివాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేడు. యేసుక్రీస్తు ప్రభువుని మనము నమ్మగలుగుతున్నాం, ప్రకటించగలుగుతున్నాం, వివరించగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, ప్రయాసపరచగలుగుతున్నామంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి. మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడే, మనలో దేవుని తలంపు ఉండేటప్పుడే, మనలో దేవుని ఆత్మ పనిచేస్తుండేటప్పుడే దేవుడు పలికిన మాటను మనం పలకగలుగుతాం. దేవుడు చెప్పమన్న మాటను మనం చెప్పగలుగుతాం. పాపము ఉండేటప్పుడు ఎంతసేపు మనం పాపమును ప్రకటించినా సరే మన నోట పరిశుద్ధత రాదు. ఎన్ని పాపపు మాటలు మాట్లాడినా, ఎన్ని పాపపు సాక్ష్యములు చెప్పినా సరే పరిశుద్ధత రాదు. పరిశుద్ధత రాదు. పరిశుద్ధకరమైన దేవుడు అంటున్న మాట, నేను పరిశుద్ధులైనట్లు మీరును పరిశుద్ధులయ్యుండుడి. అందుకనే దేవుడు అంటున్న మాట, యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నవాడు దేవుని ఆత్మ కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమును ప్రకటించగలిగిన వాడు దేవుని మాటను ఒప్పుకున్నవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను బ్రతికించువాడు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవునికి సాక్షికరంగా ఉన్నవాడు.
యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యము మహిమోపకరిగింది. అందుకనే ప్రకటన గ్రంథంలో సత్యసాక్షి అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడి ఉంటుంది. సత్యసాక్షి అయిన అంటే సత్యానికి సాక్ష్యం, అంటే సత్యానికి జీవము పోసినవాడు, జీవములో అబద్ధము లేకుండా చేయగలిగిన వాడు సత్యసాక్షి. సత్యానికి జీవము ఇవ్వాలి. సత్యాన్ని చంపేస్తే ఇంకా అదేమి సాక్ష్యం అవుతుంది? సత్యాన్ని చంపేస్తే, సత్యానికి జీవము లేకుండా చేస్తే అది సత్యసాక్ష్యం అవుతుందా? అవ్వదు కదా. నిజాన్ని బ్రతికించేది సాక్ష్యం, నిజానికి జీవమునిచ్చేది నిజమైన సాక్ష్యం, అదే సత్యసాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వాడు, సత్యసాక్షి అయిన యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథంలో మనం ఈ మాటను చూస్తాం. సత్యసాక్షి అయిన యేసుక్రీస్తు ప్రభు సత్యసాక్షిగా ఉన్నవాడు. మనల్ని సత్యము వైపు నడిపించడానికి సత్యము కోసము హతసాక్షి అయిపోయాడు. అనగా మన పాపమును పరిహారము చేయటానికి, మనల్ని సాక్షులుగా మలచటానికి యేసుక్రీస్తు ప్రభు సాక్షి హతమైపోయాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది మనం హతసాక్షులను చూస్తాం. హతసాక్షి అనగా సత్యము కోసము అన్యాయముగా హతము కావటం, సత్యము కోసము అన్యాయముగా హతము చేయబడిన సాక్షి. సత్యము కోసం లోకమంతా యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయముగా చంపేసింది. యేసుక్రీస్తు ప్రభు సత్యానికి సాక్షి. యేసుక్రీస్తు ప్రభు సత్యము కోసము హతమైపోయిన వాడు. బైబిల్ గ్రంథంలో మనం కొంతమందిని చూస్తాం. హేబేలు వంటి వారు, ఇర్మియా గారి వంటి వారు, హిజ్కేల్ గారి వంటి వారు, స్టెఫన్ వంటి వారు, పేతురు గారి వంటి వారు, ఇలాగ కొంతమందిని మనం చూడగలుగుతాం. వీరు సత్యము కోసం తమ ప్రాణాలను అర్పించగలిగారు. సత్యసాక్షి, హతసాక్షి, అబద్ధ సాక్షి. అబద్ధానికి జనకుడు అపవాది, అబద్ధానికి జీవము పోసిన వాడు అపవాది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, సాక్ష్యపు గుడారంలోనికి శ్రేష్ఠుడిగా వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆనాడు సృష్టికర్తగా సత్యసాక్షిగా సాక్ష్యపు గుడారంలోనికి వచ్చి ఇశ్రాయేలీయులను తన జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి అన్యులను అందరినీ, యూదులందరినీ కూడా తన యొక్క సంఘములోనికి చేర్చుకొని అందరికీ రక్షణ ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. సంఘములో ఉన్న వారందరికీ కూడా జీవపు దారలతో సత్యము వైపు నడిపించువారు ఎవరనిసినంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, ప్రభువు రాయించిన మాట, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు. సాక్ష్యమేమియూ దొరకలేదు. దేవునిలో లోపము, పాపము, నేరము, దోషము ఎత్తి చూపించడం అపవాది యొక్క స్థితి, లోకము యొక్క బుద్ధి. దేవుని మనుషులలో, దేవుని కార్యక్రమాలలో, దైవ జనాంగములలో, దైవ ప్రాంతాలలో, దైవ విషయాలలో లోపాలను, పాపాలను ఎత్తి చూపించువాడు అపవాది. కానీ దేవుడు ప్రేమ ఎప్పుడు ఎవరిని కూడా తృణీకరించలేదు. పాపివి అని దేవుడు అన్న మాట ఎవరి నోటను కూడా, దేవుని నోట ఎన్నడూ కూడా ఎవరి విషయంలో కూడా రాలేదు, రానివ్వలేదు దేవుడు. కారణం ఏంటంటే, దేవుడు పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు. పాపమును ఖండించాడు కానీ పాపిని దేవుడు నాశనం చేయలేదు. కానీ పాపిని నాశనం వైపు నడిపించడానికి దేవుణ్ణి ఎలా మలిచింది అనేసి నేరస్తుని మలిచింది. మనము మన బుద్ధితో, మన మనసుతో, మన స్థితితో ఒకరిని నేరస్తులు చేయటం అపవాది యొక్క స్థితి. దేవుడిని నేరస్తులు, ప్రభు అంటున్న మాట,
నశించుచున్న దాన్ని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి వస్తే రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకమంతా కలిసి ఏం చేసింది అంటే నేరస్తుని చేసి నేరస్థాపన చేయటం అపవాది యొక్క బుద్ధి. నేరమును ఎత్తి చూపించి దేవుని యొక్క కార్యమును తీర్పు తీర్చడం, దేవుని కార్యక్రమాలలో బలహీనపరచడం అపవాది యొక్క స్థితి. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆ మెచ్చిని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారు దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము, వర్ధిలింపచేయము. నీ కార్యక్రమాలతో నడిపించుకొని మమ్ములను నీ సత్యము వైపు, నీ యొక్క జీవము వైపు, నీ కార్యక్రమాల వైపు మీరు మమ్మల్ని నడిపించుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా అనుగ్రహించేస్తూ ప్రభు మహిమ పొందును గాక. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.